నమస్తే, నేను స్వప్న. పరకాల నియోజకవర్గం నుండి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ దిశగా పయనిస్తున్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ చెప్పండి, మీ ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది? చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఈ విలేజ్కి ఆ విలేజ్లో వెళ్ళగానే అక్కడ ఉన్న ప్రజలు, ముఖ్యంగా మా కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ మీద అభిమానం ఉన్న అందరూ కూడా గ్రామ పొలిమేర్లకు వచ్చి స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఏదైతే సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయో అవి కంటిన్యూ అవుతాయనే ఆలోచనతో ఈరోజు ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. సార్, మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరని మీరు అనుకుంటున్నారు? సార్, ప్రత్యర్థి శత్రువులు అంటే కూడా ఎవరు లేరు. అసలు వాళ్ళు డిపాజిట్ కూడా 2 పార్టీలకు రావు, 100% రావు. అంటే మీరు ఆఫ్టర్ రిజల్ట్ కూడా అడిగినా తెలుసుకుంటే ఉంటుంది. ఇప్పటికే వాళ్ళు వెనకంజ వేస్తున్నట్టుగా వినబడుతుంది. అంటే ధర్మారెడ్డి కానీ ఇక్కడ పార్టీ కానీ బలంగా ఉంది, కష్టమేమో ముందుకు పోతున్న ఆలోచనతో ఇప్పటికే ఉన్నారు. నాకు తెలిసి భయపడి నామినేషన్ వేస్తారయ్యారో కూడా తెలియదు. సో మన ఎస్సీలను విస్మరిస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం చేస్తున్నారు. దానిపై మీ స్పందన ఏంటి? అంటే ప్రచారం చేయడానికి, దుష్ప్రచారం చేయడానికి కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్నారు. అది ఎప్పుడు లేదు. ఇవాళ నాతోటి మీరు రండి, నాకు దళితులే ముఖ్యంగా భావిస్తున్నా, దళితులే నన్ను బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోతున్నారు తప్ప ఎక్కడ కూడా అలాంటిది లేదు. కావలసుకొని దుష్ప్రచారం చేసి ఏదో అబండాలే చేయాలనుకుంటున్నారు. వాస్తవంగా అది కాదు. ఇలా బ్రహ్మాండంగా కార్యకర్తలు కానీ, దళితులు కానీ, బీసీలు కానీ, ఓసీలు కానీ బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. సో బీసీలను ఆకట్టుకునే ప్రయత్నం బీజేపీ అభ్యర్థి చేస్తున్నారు. పరకాల నియోజకవర్గంలో బీసీల ఓట్లు చీలే అవకాశం ఉందంటారా? వాస్తవంగా కులపిచ్చితోటి పోయే పార్టీ ఏది కూడా ఇప్పటికి కోసేయాలండి. ఒక కులం పేరు చెప్పుకున్నాడు, ఇతర కులాలు కూడా మనకు సహకరించాలి కదా. అది ఒక 300 కాపు అంటే ఈరోజు గెలిచే పరిస్థితి లేదు. ఆయన తెలియదు పాపం. ఆయన ఇన్ని రోజులు ఒక బోన్ స్పెషలిస్ట్, ఎక్కడ బోన్ ఉందో దొరకబట్టి ఆపరేషన్ చేయాలి. కానీ అది ఒకటే పట్టుకొని ఉంటే మిగతా బాడీ ఎటుపోతుంది, మిగతా కులాలు కూడా ఎటుపోతాయి. ఓన్లీ 300 కాపే కదా ప్రధానం కాదు కదా. ఇలా అన్ని కులాల వాళ్ళు కలుపుకొని పోతున్నాం. అన్ని కులాలు మాకు సమిష్టిగా పనిచేస్తూ ఉన్నారు. గతంలో మీరు ఇచ్చిన హామీలు పూర్తి చేశారనుకుంటున్నారా? ఈసారి మీరు గెలిస్తే పరకాల నియోజకవర్గానికి మీరు చేసేటువంటి అభివృద్ధి ఏంటి? వాస్తవంగా ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరిగినాయి. సంక్షేమ పథకాలు కూడా అన్నీ కూడా అందుతూ ఉన్నాయి. ఎప్పుడైనా ఇంకా కావాలనుకునే కోరిక వాళ్ళు ఉంటుంది కాబట్టి అది అందుతున్నాయి. రేపు రాబోయే రోజుల్లో కంటిన్యూ సంక్షేమ పథకాలు కంటిన్యూ అభివృద్ధి జరగాలంటే మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఉండాలి. మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఆ పనులన్నీ జరుగుతాయి. చివరిగా మీ నియోజకవర్గ ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారా సార్? నేను నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేసిందంటే, మళ్ళీ కేసీఆర్ గారిని ఇంకో 10 కాలాల పాటు కాపాడుకుంటేనే ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి ముందుకు పోతుంది. నేను ముఖ్యంగా మా కార్యకర్తలకు కావచ్చు, మా పరకాల నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, రేపు రాబోయే రోజుల్లో కైటెక్స్ కంపెనీ లేదా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏదైతే ఉందో ఆ కంపెనీలో మరి వచ్చే కంపెనీలో మన పిల్లలకు మనం ఉద్యోగాలు ఇప్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఎంతో కష్టపడి ఎన్నో అవస్థలు పడి ఒక 1350 ఎకరాలు ల్యాండ్ ఎక్వైర్ చేసుకున్నాం. ఒక 20 కంపెనీలు అక్కడికి రాబోతున్నాయి. ఆ 20 కంపెనీలో అక్కడ ల్యాండ్ కోల్పోయిన వాళ్ళు కావచ్చు, మా నియోజకవర్గ ప్రజల పిల్లలు కావచ్చు, అక్కడ ఉద్యోగాలు ఇప్పించాలనే మరి ఉద్దేశంతో ముందుకు పోతున్నా. మీరు అందరూ సహకరించి అత్యధికంగా మెజార్టీ ఇచ్చి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. సో ఇది పరకాల నియోజకవర్గం అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి గారితో ఫేస్ టు ఫేస్. కెమెరామెన్ రాకేష్తో స్వప్న.